రానోడు పేరు చెప్పి తక్షణ తీసేద్దాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చేసిన వాళ్ళు మీరు ఆపి అది ఓటీపీ గారు మీరు చూడండి అజీవన్ అమ్మ నాగలక్ష్మి ముందుకు రాదు ఇవ్వలేదుగా. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం మన ఎంపీ గారు బాలశౌరి గారు, మన మాజీ ఎంపీ గారు, పూజ్యులు పెద్దలు మన కొనకల నారాయణ గారు, వీళ్ళందరూ ఆదేశానుసారం 27 డివిజన్లు అండి. నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే రైస్ కార్డులు 1,60,00,000 అండి స్మార్ట్ రైస్ కార్డులు రిలీజ్ చేసిందో అది ఈరోజు మా 27 డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చిన కార్డు వచ్చిన అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు ఈ రైస్ కార్డు. ఇది కనుక ఇప్పుడు వీళ్ళు రైస్ తీసుకోగానే ఎటువంటి అక్రమాలకి తావు లేకుండా ముగ్గురికి మెసేజ్లు వెళ్తాయండి. ఇది ఎంఆర్ఓ గారికి వెళుద్ది, కలెక్టర్ గారి ఆఫీస్లో ఒకరికి హెడ్ ఉంటారు, అక్కడ పౌర శాఖ వాళ్ళు ఉంటారు, అక్కడ రైస్ వాళ్ళు కదా, డిఎస్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ విఆర్ఓ గారికి మీరు ఎప్పుడైతే రైస్ తీసుకున్నారో వాళ్ళకి ఇమీడియట్లీ మెసేజ్ వెళ్తాయి. ఈ మనిషి ఇక్కడ రైస్ తీసుకున్నాడు, ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ఇండియాలో. ఇప్పుడు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే రైస్ తీసుకోవచ్చు. ఇది మీరు ఎక్కడ తీసుకుంది కూడా వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతాయి. అలాగా దీన్ని డిజైన్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటేనండి అక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకంటే పేదలకు బియ్యం అందట్లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రభుత్వంలో కాకినాడ నుంచి కొన్ని వేల కోట్ల బియ్యం రవాణా అయ్యింది. మీకు అందరూ పేదల బియ్యం. అలాంటిది అవ్వకుండా ఇప్పుడు స్మార్ట్ కార్డు అంటే వీళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు రేషను, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు కూడా ఆన్లైన్లో మొత్తం ముగ్గురికి తెలిసిపోద్దండి, డిఎస్ఓ గారు, ఎంఓ గారు, విఆర్ఓ గారు. అలా డిజైన్ చేసిందండి ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం. పేదలందరికీ ప్రతిదీ కూడా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో, అడ్డదారులో ఏది కూడా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈరోజు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈరోజు మా 27 డివిజన్లో మా రవీంద్ర గారు ఆదేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మా డివిజను గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గారు, మాజీ డైరెక్టర్ గారు అబ్దుల్ అజీం గారు, మా అడ్మిన్లు, మా విఆర్ఓ గారు రమేష్ గారు, మా సచివాలయం సెక్రటరీలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు మేము అందజేయడం జరుగుతుందండి. ఎందుకంటే సచివాలయం సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ క్లస్టర్ల వారీగా ఎవరి కాళ్ళకి ప్రతి ఒక్కరికి మా డివిజన్లో మొత్తం 800 రేషన్ కార్డులు అండి. 800 రేషన్ కార్డులు కూడా క్లస్టర్ వారీగా వాళ్ళందరికీ ఒక 2-3 రోజుల్లో. ఎందుకంటేనండి ఇది తీసుకుంటే కాదు, వాళ్ళది ఈకేవైసీ అవ్వాలి కంపల్సరీ. ఫోన్లో ఈకేవైసీ తంబేసి ఈకేవైసీ చేయించుకుంటేనే ఈ కార్డు పనిచేస్తుంది, స్మార్ట్ కార్డు. లేకపోతే పనిచేయదు, వాళ్ళకి రేషన్ రైస్ కూడా రాదు. అందువల్ల ఏం చేస్తున్నామంటే ఈరోజు ఒక 50 మంది 100 మందిని ఈరోజు సాయంత్రంలోపు ఎంతమంది వస్తే అంతమందిని ఈకేవైసీ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. మొత్తం 800 ఉన్నాయండి. మేము ఒక 4-5 రోజుల్లో రేపు 1st తారీఖు వచ్చే లోపల 90% చేస్తామండి. వచ్చిన మా వార్డు ప్రజలండి, మా వార్డు మా ఆపీలు మా అందరూ వచ్చారు ఈరోజు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రేషన్ కార్డుని అందరికీ చూపించాను ఈరోజు. వాళ్ళందరూ రేపు 1st తారీఖు నుంచి వాళ్ళు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. 7వ వార్డులో స్మార్ట్ కార్డ్స్ సింపుల్గా, ఓ హంగామా లేకుండా, ఓ పబ్లిసిటీ లేకుండా, తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తండ్రి బొమ్మలు వేసుకుని, తన బొమ్మ వేసుకుని పబ్లిసిటీ చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ స్మార్ట్ కార్డ్స్ ఉండటం వల్ల జనాలు కూడా, ప్రజలకు కూడా చక్కగా జేబులో పెట్టుకుని వచ్చేస్తారు. ఓ హంగామాగా వాళ్ళ తండ్రి ఫోటోనో అతని ఫోటోనో వేసుకుని పబ్లిసిటీ చేసుకునే విధంగా ఉండేటువంటి కార్డులు కాదు ఇది. ప్రజల సౌకర్యంగా, ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి కార్డు స్మార్ట్ కార్డు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి.
మన కొల్లూరు రవీంద్రనాథ్ మంత్రివర్యులు, మన ఎంపీ గారు, మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, పని చేస్తుంది. రాబోయేటువంటి కాలంలో కూడా మీకు మరెన్నో సౌకర్యాలు కల్పించి ఈ ప్రభుత్వం మీ యొక్క ఆదర అభిమానాలు పొందే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని తెలియజేసుకున్నాను. జై హింద్. 27వ సచివాలయం గౌరవ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా గౌరవ అజీం గారికి, మా సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా వార్డు సభ్యులకు, వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి ఆహార ధాన్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రైస్ కార్డు అనేది కొత్తగా ATM కార్డు రూపంలో ముద్రించి ఎంతో ఖర్చుతో కూడింది ఇది. అయినా సరే ప్రభుత్వం వారు వెనకంజ వేయకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముద్రించి ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎవరికి మోసాలు జరగదు. ఎవరికి రావాల్సిన వాళ్ళ బియ్యం వారికి అందుతుంది. ఇదివరకు కార్డులో అయితే డీలర్ కానీ లేకపోతే వేరే ప్రజలు కానీ అమ్ముకుంటానికి అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి అవకాశాలు లేవు. ఎవరి బియ్యం వారికి అందాల్సిందే, లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ ప్రభుత్వానికి. సో ఆ విధంగా ఏర్పాటు చేసిందనమాట. సో అందుకనే ఈ విషయంలో ప్రతి వారు జాగ్రత్త తీసుకుని మీ కార్డుని చక్కగా మీరు జేబులో చక్కగా మన ATM కార్డు ఉంటుంది, ATM కార్డు రూపంలోనే మనం చక్కగా జేబులో తీసుకుని వెళ్ళి మన డీలర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన బియ్యం తీసుకుని మళ్ళీ మనం భద్రపరచుకోవాలి. జాగ్రత్తగా పోగొట్టుకోకూడదు. వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రభుత్వం వారు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా సరే ప్రజల కోసం అని చెప్పి తయారు చేసింది. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఈ రైస్ కార్డ్ అనేది చాలా ఫైనాన్షియల్గా చాలా బర్డెన్తో కూడికి ఉన్న, ఫైనాన్షియల్గా 8 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న చాలా మంచి కార్యక్రమం ఇనాగ్రేట్ చేశారు. సో ఈ 27వ డివిజన్లో నివసించే ప్రజలందరికీ తప్పకుండా మా సెక్రటరీలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డులు అందజేస్తారు.